మాధురి దీక్షిత్ ప్రధాన పాత్ర పోషించిన సిరీస్ మిసెస్ దేశపాండే. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది జియో హాట్స్టార్ లో. మరి ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక కథ విషయానికొస్తే ముంబైలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడు నైలాన్ రోప్ ను మెడకు బిగించి హత్య చేస్తూ ఉంటారు. అలా హత్య చేసిన తర్వాత ఆ బాడీని అద్దానికి ఎదురుగా కూర్చోబెడుతూ ఉంటాడు. అలాగే శవం కళ్ళు తెరుచుకుని ఉండేలా చేస్తూ ఉంటాడు. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయం కమిషనర్ అరుణ ఖత్రి అంటే ప్రియాంశు చటర్జీకి అర్థం కాదు. దాంతో ఆయన ఈ కేసును పరిష్కరించడానికి స్పెషల్ ఆఫీసర్స్ గా తేజాను రంగంలోకి దింపుతారు. ఇక తన్వితో కలిసి హ్యాపీగా గడుపుతున్న తేజాస్ ఆల్రెడీ వేరే అండర్ కవర్ ఆపరేషన్ లో ఉంటే అతని మధ్యలోనే పిలిపిస్తారు. గతంలో ఈ తరహా హత్యలు చేసిన మిసెస్ దేశపాండే ప్రెజెంట్ హైదరాబాద్ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉందని తేజాస్ తో అరుణ్ చెప్తారు. ప్రెజెంట్ వరుస హత్యలకి పాల్పడుతున్న హంతకుని పట్టుకోవడానికి దేశపాండే సహాయం తీసుకుందామని అంటాడు. దేశపాండే సహాయం తీసుకుంటూనే ఆమె పారిపోకుండా చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తారు. 25 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న దేశపాండేను హైదరాబాద్ సెంట్రల్ జైలు నుంచి ముంబైకి రప్పిస్తారు. గతంలో 8 హత్యలు చేసిన దేశపాండే ఇప్పుడు తన మాదిరిగా హత్యలు చేస్తుంది ఎవరే ఉంటారా అనే విషయంపై పూర్తిగా ఫోకస్ పెడుతుంది. తేజాస్ ఇన్వెస్టిగేషన్ లో హోష్, అలెక్స్, సుహాస్ అనే పేరు తెరపైకొస్తాయి. ఈ ముగ్గురెవరు, దేశపాండేకి వాళ్ళతో ఉన్న సంబంధం ఏంటి, అసలు ఆమె హంతకురాలుగా ఎందుకు మారింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. విశ్లేషణ విషయానికి వస్తే ఇది సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హంతకుని పట్టుకోవడానికి గాను ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న ఒక హంతకురాలిని జైలు నుంచి బయటకు తీసుకురావడంతో ఈ కథపై ఆడియన్స్ కి ఆసక్తి పెరుగుతోంది. 25 ఏళ్ల తర్వాత ఆమె స్టైల్లో హత్యలు చేసుకుంటూ వెళ్తుంది. ఎవరా అనే ఒక కొత్త కుతూహలం అందరిలో పెరుగుతోంది. కొత్త హంతకుడు దొరుకుతాడా, పాత నేరస్తురాలు పారిపోతుందా అనేది అందరిలో ఉత్కంఠ అయితే పెంచేస్తుంది. ఇలా ఈ కథలో ఆడియన్స్ ని టెన్షన్ పెట్టే మలుపులు చాలా ఉన్నాయి. అయితే ఆ మలుపుల వరకు తీసుకుని వెళ్లే సన్నివేశాలు మాత్రం చాలా చప్పగా ఉంటాయి. స్టోరీ అలాగే ట్విస్టులు కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్, దేశపాండే వ్యూహాలు, మరొక వైపున హత్యలు ఇవన్నీ చాలా కూల్ గా జరుగుతూ మనకైతే పరీక్ష పెడతాయి. కథ ఎప్పటికప్పుడు అనేక మలుపులు తీసుకుంటూ ఉంటుంది. కొత్త పాత్రలైతే తెరపైకి వస్తూ ఉంటాయి. హత్యల వెనుక అసలు కారణం కూడా ఆడియన్స్ కి పెద్దగా ప్రభావితం చేయలేకపోతుంది. కథ ఉంది, పాత్రల మధ్య డ్రామా ఉంది. అయితే కథనం మాత్రం నీరసించిపోయింది. ఇక పనితీరు విషయానికి వస్తే కొత్త హంతకుడు, పాత నేరస్తురాలు ఒకరిని కాపాడుకుంటూ మరొకరిని పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ డిపార్ట్మెంట్, ఈ మధ్యలో కొత్త పాత్రలు, కొన్ని మలుపులు. అయితే కథనం వేగంగా పరిగెత్తకపోవడం వల్ల, పాత్రల మధ్య ఎమోషన్స్ ఎక్కువైపోయి యాక్షన్ తగ్గించడం వల్ల ఆడియన్స్ లో ఓపిక అయితే సన్నగిల్లుతుంది. మాధురి దీక్షిత్ తో పాటు అందరూ బాగా చేశారు. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ పర్వాలేదు. ఫైనల్ గా చెప్పాలంటే పోలీస్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామా ఉన్న కథ ఇది. అయితే ఈ తరహా కథలు చకచకా పరిగెత్తాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ ఈ కథ నిదానంగా నింపాదిగా నడవడమే ఆడియన్స్ కి అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇది ఒక మాదిరి సిరీస్ గానే చెప్పుకోవచ్చు.